భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక స్పేడెక్స్ ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైంది. సోమవారం రాత్రి 10:15 శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-60 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లి 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలలో ఉన్నారు. నింగిలోకి దూసుకెళ్లిన PSLV C-60 నౌక SDX-01 చేజర్, SDX-02 టార్గెట్ అనే 2 చిన్న ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఒక్క ఉపగ్రహం 220 కిలోల బరువు ఉంది. 5 కిలోమీటర్ల దూరం ఉండేలా మొదట వీటిని కక్షలోకి ప్రవేశపెట్టింది. తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ రెండింటిని 3 మీటర్ల సమీపానికి చేర్చి డాకింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇస్రో మరో 24 పేలోడ్లను సైతం అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటిలో 14 ఇస్రో DOS కి చెందినవి కాగా 10 పేలోడ్లు ప్రభుత్వేతర సంస్థవి. సోమవారం రాత్రి 9:58 ప్రయోగం ప్రారంభించాల్సి ఉన్న అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయోగం 2 నిమిషాలు ఆలస్యమై 10:15 ప్రారంభమైంది. ఇస్రోకు ఇది 38వ ప్రయోగం. PSLV C-60 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. ఉపగ్రహాలను వాహక నౌక నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇస్రో చేపట్టబోతున్న భవిష్యత్ ప్రయోగాలకు డాకింగ్ సామర్థ్యం అత్యంత కీలకం. చంద్రుడిపై వ్యోమగాములను పంపడానికి, చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలను భూమిపైకి తీసుకురావడానికి డాకింగ్ సామర్థ్యం అవసరం. భారత్ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు, అంతరిక్షానికి భారత్ నుంచి మొదట వ్యోమగామిని పంపించడానికి చేపట్టనున్న గగనయాన ప్రయోగానికి సైతం డాకింగ్ అవసరం. స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగాల్లో డాకింగ్ సామర్థ్యం ఉన్న 4వ దేశంగా భారత్ నిలుస్తోంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. అంతరిక్ష ప్రయోగాల్లో డాకింగ్, ఆన్ డాకింగ్ సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ స్పేడెక్స్ ఉద్దేశం. అంతరిక్షంలో వేరుగా ఉన్న 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడానికి డాకింగ్ అంటారు. ఇలా డాకింగ్ చేసినప్పుడు రెండింటి మధ్య విద్యుత్ లేదా ఇంధనాన్ని బదిలీ చేయడానికి వ్యోమగాములు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. డాకింగ్ ప్రక్రియ ద్వారా రోబోటిక్ ప్రయోగాల్లో ఉపగ్రహాల సర్వీసింగ్ కు, ఇంధనాన్ని నింపడానికి, ఉపగ్రహ జీవితకాలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఉపగ్రహాలను వేరు చేయడాన్ని అన్డాకింగ్ అంటారు.